పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినే ఆలు చిప్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా గనక చేశారంటే ఎన్ని రోజులైనా గానీ క్రిస్పీగా ఉంటాయి, మెత్తపడకుండా. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా ఆలుగడ్డలు శుభ్రంగా బాగా కడిగి ఇలా స్లైస్‌లాగా తురుముకోవాలి. ఈ మాత్రం ఉండాలన్నమాట. ఉప్పు నీళ్లలో ఈ ఆలుగడ్డలు వేసుకొని శుభ్రంగా బాగా కడిగేయాలి, పైన స్ట్రెచర్ అంతా పోయేలాగా. కాటన్ క్లాత్ మీద వేసుకొని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. లేదంటే ఆయిల్‌లో వేయంగానే ముద్దలా అయిపోతాయి, సరిగా రావన్నమాట. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని నెమ్మదిగా ఎన్ని పడతాయి అన్ని వేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. ఆయిల్ దగ్గర జాగ్రత్త. ఇక ఇలా వేగిన వీటిని తీసి ఒక పక్కన వెడల్పాటి గిన్నెలు వేసుకొని తగినంత సాల్ట్, తినే కారాన్ని బట్టి కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకొని చేత్తో నెమ్మదిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కానీ క్రిస్పీగా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్